అనుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే దీనికి మంత్రి పొన్నం ప్రభాకర్ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. వాళ్ళిద్దరు కమెంట్స్ ని బిగ్ ఫైట్ లో చూద్దాం. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏదైనా చేయొచ్చు. అది చేసి చేస్తారు, మళ్ళీ బీజేపీ నూకే ప్రయత్నం చేస్తాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళకు మీరు ఫస్ట్ కేసీఆర్ సంగతి చూడండి. ఫస్ట్ మీరు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, బీజేపీ ఎక్కడ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి మేము కలిసి పోటీ చేసినాం. ఎప్పుడైనా మీరు దాన్ని పట్టుకొని మళ్ళీ పార్లమెంట్లో గెలిచే ప్రయత్నం చేస్తే మీ సంగతి కేసీఆర్ చూస్తారు. ఫస్ట్ మీరు బీఆర్ఎస్ సంగతి చూసుకొని తెరవనికి ఏం జరుగుతుందో, కేసీఆర్ ఏం చేస్తుండో, ఏం చేయబోతుండో ఫస్ట్ దాన్ని గమనించండి. మీ ఇంటెలిజెన్స్ వేసిన పరిచయం చేసుకోరు ఫస్ట్. అరే చాలా విషయాలు మాకు తెలుస్తున్నాయి, మీకు తెలుస్తలేవు. మీరు గదే గుడ్డి ఆలోచన ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అది చెప్పుకుంటేనే టైం పాస్ చేసే ప్రజలు దాన్ని ఎవరు నమ్మరు. రాష్ట్రపతి ఎన్నికలు ఎవరు నమ్మరు. నేను మళ్ళీ కూడా చెప్తాను, నేను 5 ఏళ్ళ ఎంపీ, బండి సంజయ్ గారు 5 ఏళ్ళ ఎంపీ. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. వినోద్ గారు 5 ఏళ్ళ ఎంపీ, 5 ఏళ్ళు ప్లానింగ్ బోర్డు చైర్మన్, ప్లస్ కేసీఆర్ 5 ఏళ్ళు. వాళ్ళ ముగ్గురు సంబంధించిన టర్మ్ మీద నా డెవలప్మెంట్ మీద చర్చకు ఇదే ప్రెస్ క్లబ్లో, ఇదే ప్రెస్ ముంగట, ఇదే గెస్ట్ హౌస్లో, ఇదే ప్రెస్ ముంగట నేను ఛాలెంజ్ చేసి రమ్మంటా ఉన్నా. అవేం మాట్లాడకుండా మీరు మీ ఇష్టం ఉన్నట్టుగా ఏది పడితే అది చెప్తే ప్రభుత్వాన్ని గోలగొడతా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోలేడు. జాగ్రత్తగా నాలుక ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడురి. మీరు ప్రజలకు చెప్పదలుచుకుంటే నేను ఫలానా గొప్పోడిని, ఫలానా పని చేసిన, ఇక ఫలానా రైలు రోజు తెచ్చిన, ఫలానా పొన్నం ప్రభాకర్ తెచ్చిన హైవే అని నేను నాదని చెప్పుకుంటలేను అని చెప్పే ధైర్యం చేయి. ఎవరికి తెలిసింది మాట? బండి సంజయ్ జ్యోతిష్గా చదివిండా లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు ఆయనకు సమాచారం ఇస్తుండ్రా? అరే నా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో నాకు తెలుస్తుంది కదా, నీకెట్లా తెలుస్తుందో అంటున్నా. నా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో, నా శాసనసభ్యులు ఏం చేస్తారో, నా కాంగ్రెస్ పార్టీ 64 మంది ఎన్నికైన కుటుంబ సభ్యులు మేము ఏం చేస్తున్నారో మాకు తెలుసు కదా. కేటీఆర్ పొద్దుగాలు అయితే పాప అధికారమైన బాధలు ఆయన ఉన్నాడు. అదే అటు చెప్తున్నా వాళ్ళ అసహనం, వాళ్ళు ఎన్నడూ కళలు ఊహించలే. జీవితంలో అటువంటి ఆలోచన ఉండేది. వాళ్ళు టీఆర్ఎస్కు కలిసి ఉన్నారు. మేము మా లైన్ వేరు, బీజేపీ లైన్ వేరు. పక్కా